యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. వేదమే చెప్పించండి. ఏది నువ్వు వింటున్నావో చూస్తున్నావో, చూస్తున్న జగత్ అంటే కనబడేది, వింటున్న జగత్ అంటే నువ్వు కనబడదు కానీ ఉందని చెప్తూ ఉంటారు కదా, అది విన్నావు. అలాగే కన్నది విన్నది అయిన జగత్తంతటికి లోపల బయట ఎవడున్నాడో వాడే నారాయణుడు అర్థము. ఎంత మంచి మాట అండి ఇక్కడ. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం నారాయణ శబ్దానికి, అసలు ఈ అర్థమే చాలా ఆనందం కలిగిస్తున్నది. మరొకటి, సృష్టి అంతా ఏర్పడకముందు జలమున్నది అన్నాడు. అంటే ఒక సాలిడ్ ఆకృతికి ముందు ఉండేది లిక్విడ్ జలస్వరూపం కనబడుతుంది. మొత్తం ద్రవీభూతమైన స్థితి. ఆ ద్రవీభూత స్థితిలో ఏదీ లేదు. ఏదీ లేకపోతే ఏదీ రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఏదో ఉన్నతత్వం ఒకటి ఉంది, ఉన్న తత్వము ఉన్నతత్వము అదొకటి ఉంది. ఏమీ లేని స్థితిలో కూడా ఉండేవాడిని ఏమన్నాడు? పరమాత్మ అన్నాడు. ఆయనకు సంకల్పం కలగానే లేని దానిలో, అంటే కనబడకుండా లేనిది కాదు, దానిలో క్షోభ ఏర్పడి జగత్తు కలిగింది. కానీ ఏమీ లేని ఆ స్థితిలో కూడా ఉండేవాడు వాడు నారాయణుడు అన్నారు. దీనికి మనుస్మృతిలోను భారతంలో కూడా, భారతంలో ఇందాక చెప్పే నరాజ్జాత అని చెప్తూనే మరొక మాట చెప్పారు, అదే మనుస్మృతిలో కూడా ఉంది. ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసూనవ తా యదస్యాయనం పూర్వం తేన నారాయణ స్మృత. ఇది అర్థం. అంటే జలములకు నారము అని పేరు. నీరము నారము రెండు జలముని పేర్లే. అలాంటి నారమునందు కూడా ఎవడు ఆధారం చేసుకున్నాడో, జలములందు ఎవడున్నాడో వాడు నారాయణుడు. జలములందు ఉన్నవాడంటే శేషతల్పసైనుడు ఉండడమే కాదు, మొత్తం జగత్తు జలమయమైనప్పుడు వటపత్రం మీద తేలాడుతూ కనబడ్డట మార్కండేయ మహర్షికి. అంటే ఏమీ లేదు అనుకున్న మార్కండేయుడికి కనబడ్డాడైన ప్రళయకాలంలో. అందుకే స్వామి నారాయణుడు అని చెప్పబడుతున్నాడు. సృష్టికి పూర్వమే ఉన్నవాడు. అందుకే ఎప్పటివాడు నారాయణుడు, ఎప్పుడు ఉండేవాడు కనుక అథ నిత్యోహవై నారాయణ అని నారాయణ సూక్తం వేదంలో చెప్తుంది. నిత్యమైన వాడే నారాయణుడు. అయితే నృసింహ పురాణంలో ఒక అద్భుతమైన విశేషం చెప్పాడండి. నారాయణాయ నమ ఇత్యయమేవ సత్యః సంసార ఘోర విష సంహరణాయ మంత్రః శృణ్వంతు భవ్యమతయో యతయోస్తరాగాః ఉచ్చైస్తరాముపదిశామ్యహం మూర్ధ్వబాహుః. ఒక అద్భుతమైన మాట ఇది. నేను రెండు చేతులు ఇచ్చి తాడుతున్నాను వినండి. నారాయణాయ నమః ఈ మంత్రం చేయండి అని చెప్పాడు. ఇక్కడ ఎంత గొప్ప విషయం. ఇక్కడ చూడాలంటే ప్రణవం మాదిగా పెట్టలేదు. నారాయణాయ నమః అంటే ఇది అందరూ జపించదగ్గది. ఫలితం మాత్రం ప్రణవ సహితంగా జపించినా ఇలా జపించినా ఫలితం మాత్రం పూర్ణమే. నా శక్తి అంతా నామంలో ఉందండి. అందుకే నారాయణాయ నమః ఇది అయమేవ సత్య. నారాయణాయ నమః అనేది సత్యము. అలాంటి నారాయణుడికి నమస్కారం. నమస్కారం అంటే అనుబంధవాచకం, బాగా తెలుసుకోండి. నమస్కారం అంటే కనెక్టివిటీ. ఒక భగవంతుడికి నమః అన్నారంటే మీరు ఆయనతో అనుబంధం ఏర్పరచుకున్నా అని అర్థం. ఇక్కడ ఇదేంటంటే ప్లగ్ పాయింట్లో ప్లగ్ పెట్టినట్టు. నీ మనస్సుని పరమాత్మతో అనుబంధపరిచో వెంటనే ఆ శక్తి అంతా లోపలికి వస్తుంది. అది నమస్కారం అనే మాటకు అంత శక్తి ఉందండి. నమః అనేది భగవంతుడితో అనుబంధం ఇస్తుంది. ఇంకా ఫ్లో ఆయన శక్తి నీలో వస్తుంది. అది వేదంలోంచి వచ్చింది నమః. అందుకే పంచప్రణవాల్లో ఒకటి. దీనితోనే నమ్మకం అనే మంత్రరాశి వచ్చింది ఇక్కడ. అదే నారాయణాయ నమః అను. ఇంతకు మించిన సత్యం మరొకట్లేదు. ఎప్పుడైనా పాము కరిస్తే కొందరు ఔషధం వేస్తారు, కొన్ని మంత్రాలు వేస్తారు. అప్పుడు పాములు నరసయ్య గారిని ఉండేవారు. పాము మంత్రంతో పాము విషం తీసేసేవారట. అలాంటి మంత్రాలు శాస్త్రాలు ఉన్నాయి. మనకు ఒక పాము కరిచింది, విషం ఎక్కిపోయింది, ఇంకా వదలలేదు. ఆ విషం ఉంది కనుకనే జన్మల రోగాలు వస్తున్నాయి. మాటిమాటిగా పుట్టడం చావడం ఆ విషం వల్లే వచ్చింది. అదే సంసారం అనే విషం. అది ఉందని కూడా తెలియదు. పుట్టిన దగ్గర నుంచి విషంతో ఉంటే విషం ఒకటి ఉందని తెలియట్లేదు. అక్కడ పుట్టిన దగ్గర నుంచి లేదు, అది పుట్టుకల దగ్గర నుంచి వస్తుంది. అక్కడ ఈ విషాన్ని పోగొట్టే ఒక మంత్రం ఉంది. పాము విషాన్ని పోగొట్టే మంత్రాలు చాలా ఉన్నాయి, మీకు తెలుసు. కానీ ఈ సంసార సర్ప దష్టులకు, అంటే సంసారం అనే సర్పం చేత కరవబడి అజ్ఞానం అనే విషం ఎక్కిపోయిన వాళ్ళకి ఆ మొత్తం విషం తీసేసే మంత్రం చెప్తున్నాను, నారాయణాయ నమః అన్నాడు. అందుకే సంసార ఘోర విష సంహరణాయ మంత్ర. అందుకే ఓ బుద్ధి కలిగిన యతులారా, సంబోధన తగ్గ చెప్పాడు. శృణ్వంతు భవ్యమతయో యతయ. ఓ యతులారా మీకు చెప్తున్నాను. అందుకే యతులు నారాయణ అంటారేమో. యతయ అంటే సన్యాసులు, అంతే కదా. యతయ అంటే ఇంద్రియ నిగ్రహ కలిగిన వారు. ఇది అసలైన అర్థం అండి. కానీ యతులా మీరు అంటే ఇంకా సన్యాసం పుచ్చుకోలేదు అనకూడదు. మనందరూ యతులం కావాలి. ఇంద్రియ నిగ్రహ సంపన్నులమై చేయవలసిందేమిటి? నారాయణ నామం స్మరించాలి. అందుకే నారాయణ నామానికి మించింది మరొకటి లేదు. అలాంటి భవ్య నామాన్ని 245వ నామంగా
ఉపదేశిస్తూ ఉన్నారు వ్యాసులు వారు ఇక్కడ. కనుక నారాయణ అయితే నారాయణుడు ఆయన, నరుడు కూడా ఆయనే. తర్వాత మాట